బిట్ కాయిన్ రికార్డు ధరకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో పెట్టుబడిదారులు ఆలోచన మారింది. ముఖ్యంగా పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడినిచ్చే పథకాలపై ఆసక్తి చూపుతున్నారు. అలాగే తక్కువ సమయంలోనే అధిక లాభాలను పొందాలని కోరుకుంటున్నారు. పెట్టుబడి రిస్క్ అయినా పర్వాలేదు కానీ అధిక రాబడి కోరుకునే వారు ఎక్కువగా ఉన్నారు. ఇటీవల కాలంలో బిట్ కాయిన్ లో పెట్టుబడి వారికి అధిక రాబడి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల విజయం సాధించినప్పటి నుండి ఈ క్రిప్టో కరెన్సీ ధర 50% పైగా పెరిగి గరిష్ట స్థాయికి తాకింది. క్రిప్టో కరెన్సీకి అమెరికాను రాజధానిగా చేస్తానని ట్రంప్ గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఇంకా ఇది జోరందుకుంది. ఇక కోవిడ్ పరిణామాల ప్రారంభంలో $5,000 ఉన్నటువంటి బిట్ కాయిన్ 2021 నవంబర్ నెలలో $69,000 స్థాయికి పెరిగింది. మళ్లీ భారీగా పడిపోయింది కూడా. ఇప్పుడు ట్రంప్ గెలవడంతో రికార్డు స్థాయికి చేరింది. 2009లో పరిచయమైన బిట్ కాయిన్ ధర అప్పుడు జీరోగా ఉంది. 2011 ఫిబ్రవరిలో $1కు చేరి ఉంది. ఇప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ క్రిప్టో కరెన్సీగా అవతరించింది. $1,00,000లకు సమీపంలోకి వచ్చింది. నవంబర్ 26న ఈ బిట్ కాయిన్ రేటు $93,000గా ఉంది. ఈ లెక్కన ఉదాహరణకు 2011లో 100 ఇన్వెస్ట్ చేసినట్లయితే 2.22 బిట్ కాయిన్స్ వచ్చేవి. అప్పట్లో $1 ధర ₹45.50గా ఉండేది. ఈ లెక్కన ఇప్పుడు బిట్ కాయిన్ ధర 82 లక్షలకు పైగా ఉండగా 2.22 బిట్ కాయిన్స్ పై ఇది 1.65 కోట్లుగా ఉంది. అయితే 2011లో 100 పెట్టుబడిని 1.65 కోట్లు చేసిందనమాట. ఇంకాస్త పెట్టుబడి అప్పట్లో ఎక్కువగా పెడితే ఇంకా ఎక్కువ రిటర్న్స్ వచ్చేవని చెప్పొచ్చు. ఇది కేవలం ఎంత పెట్టుబడికి ఎంత రిటర్న్స్ వచ్చాయని తెలిపేందుకు ఉద్దేశించింది మాత్రమే. దీంట్లో పెట్టుబడులు పెట్టాలని మేం చెప్తున్నట్లయితే కాదు. దీనికోసం ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. భారత్లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. ఇందులో వచ్చే లాభాలపై పన్ను కూడా భారీగానే ఉంటుంది. ఆర్బీఐ కూడా కొంతకాలంగా క్రిప్టో కరెన్సీపై కఠిన వైఖరిని ప్రదర్శిస్తోంది. ఆసియా ట్రేడ్ లో ఒక దశలో $1,60,000కు చేరిన బిట్ కాయిన్ ధర ఆ తర్వాత $1,05,000లకు తగ్గింది. బిట్ కాయిన్ ప్రపంచంలోని క్రిప్టోలన్నింటిలో కూడా అత్యంత ఎక్కువ విలువ కలిగిన కరెన్సీ. క్రిప్టో కరెన్సీల విషయంలో బైడెన్ కంటే కూడా ట్రంప్ మరింత అనుకూలంగా వ్యవహరిస్తారని భావిస్తున్నారు. నవంబర్ 5, 2024న బిట్ కాయిన్ ధర $67,800 అంటే సుమారు 58 లక్షలు ఉంటే డిసెంబర్ 5 నాటికి బిట్ కాయిన్ ధర $1,02,639లకు సుమారు 88 లక్షలకు చేరుకుంది. బిట్ కాయిన్ ధర మునుపెన్నడూ లేని విధంగా కేవలం ఒక నెలలో 51% జంప్ చేయడం ఆశ్చర్యపరిచిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో రాజకీయ ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బిట్ కాయిన్ ధర భారీగా పెరిగిందని పేర్కొంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల విజయం సాధించడంతో బిట్ కాయిన్స్ లో పెట్టుబడికి ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. ఎన్నికల సమయంలో ట్రంప్ ప్రో క్రిప్టోగా విస్తృతం ప్రచారం చేయడంతో ట్రంప్ విజయంతో క్రిప్టో కరెన్సీ మార్కెట్లో కొత్త విశ్వాసాన్ని రేకెత్తించిందని వివరిస్తున్నారు ఓ పెట్టుబడిదారుడు. నవంబర్ 5న బిట్ కాయిన్ లో 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ప్రస్తుత పెరుగుదలలో $1,51,712కు చేరుకుంది. అంటే ఒక నెలలో దాదాపుగా లాభం $51,712గా ఉంది. అంటే నెలలో 51.7% రాబడి వచ్చింది. అలాగే 10 లక్షల పెట్టుబడి పెట్టినట్లయితే $5,17,120. 50 లక్షల పెట్టుబడిపై లాభం $25,85,600. బిట్ కాయిన్ పెరుగుదల అనేది ట్రంప్ ఎన్నికల విజయంతో ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ఎన్నికతో బిట్ కాయిన్ అధిక లాభాలను అందించింది. క్రిప్టో కరెన్సీల కోసం అనుకూలమైన రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ ను ట్రంప్ గతంలో సూచించాడు. అందువల్ల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన విజయం క్రిప్టో కరెన్సీ మార్కెట్ ను పెంచింది. డిజిటల్ ఆస్తులలో సంస్థాగత పెట్టుబడిని ప్రోత్సహిస్తూ ట్రంప్ పరిపాలన వ్యాపార స్నేహపూర్వకంగా ఉంటుందని భావిస్తున్నారు. క్రిప్టో అనుకూల ప్రభుత్వం కఠినమైన నిబంధనలకు సంబంధించి ఆందోళనను తగ్గించి మార్కెట్ సెంటిమెంట్ ను పెంచుతోంది. క్రిప్టో కరెన్సీలకు ప్రపంచవ్యాప్త ఆమోదం పెరుగుతుండటంతో భారతీయ పెట్టుబడిదారులు బిట్ కాయిన్ ను ఎక్కువగా అన్వేషిస్తున్నారు. వాజిర్ ఎక్స్, కాయిన్ స్విచ్ వంటి ప్లాట్ఫామ్లు తాజా ర్యాలీ మధ్య అధిక ట్రేడింగ్ వాల్యూమ్ ను నివేదించాయి. అయితే భారతదేశంలో నియంత్రణ అనిశ్చితి ఆందోళనకరంగానే ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. దేశంలోని వ్యూహాత్మక చమురు నిల్వల తరహాలోనే డిజిటల్ కరెన్సీ జాతీయ నిల్వలను సృష్టించడాన్ని పరిశీలిస్తున్నట్లుగా గురువారం ట్రంప్ పునరుద్ఘాటించారు. ఆ ప్రకటన తరువాత బిట్ కాయిన్ ధర పరుగులు తీసింది. అమెరికా ఎన్నికల నాటి నుండి కూడా బిట్ కాయిన్ ర్యాలీ ఊపందుకుందని బీబీసీతో ట్రేడింగ్ ప్లాట్ఫారం XM.com కు చెందినటువంటి పీటర్ మెక్గుయిర్ చెప్పారు. ఈ
ఏడాది చివరికల్లా బిట్ కాయిన్ $1,20,000 వచ్చే ఏడాది మధ్యలో $1,50,000 దాటుతుందని చాలా మంది ఇన్వెస్టర్లు భావిస్తున్నారు అని ఆయన తెలియజేశారు. అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రిప్టో కరెన్సీ సలహాదారుగా సిలికాన్ వ్యాలీ ఎంటర్ప్రైన్యూర్ డేవిడ్ సాక్స్ పేరును ఈ నెల మొదట్లో ట్రంప్ ప్రకటించారు. డేవిడ్ సాక్స్ గతంలో పేపాల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. ట్రంప్ అడ్వైజర్ ఎలన్ మస్క్ కు ఆయన సన్నిహితుడు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.